హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడటమే లక్ష్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే నీటిని విడుదల చేయలేదని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీఆర్ఎస్ నాయకులు. కంచెగచ్చిబౌలి భూములను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భవిష్యత్ తరాల కోసం హెచ్సియు విద్యార్థులు చేసిన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ప్రజలు, పర్యావరణవేత్తలకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచెగచ్చిబౌలి అడవిని కాపాడాలనే లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని, పర్యావరణం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే నీటిని విడుదల చేయలేదన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం దగ్గర బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. రైతులపై ప్రేమతో పనిచేయవలసిన ప్రభుత్వం పగతో పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలువల భూసేకరణ కోసం ₹1 కూడా విడుదల చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక్ సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేరులో నీళ్లు ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది అర్థంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా విడుదల చేయలేదు. కంచెగచ్చిబౌలి వాస్తవాలను ఏఐకి ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడినట్లు ప్రకటనలో వచ్చిన విషయాలపై స్పందించారు జగదీష్ రెడ్డి. నెమళ్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు కూడా ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలతోని జాతీయంగా మన పరువు అవుతున్నది. అది మేము బాధపడుతున్నాం. అసలు ఏమన్నా తలతో ఉందా? ఏఐకి చైనాకు పాకిస్తాన్ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది చేయాల్సింది ఎవరు, చూడాల్సింది ఎవరు? జాతీయ ప్రభుత్వం చూసుకుంటే దానికి సంబంధించి మరి ఈ ఏఐతోనే కనుక ఇట్లా జరుగుతాయని అనుకుంటే అసలు దాన్ని బయటకే రానిరు కదా. పొరిట్లోనే బ్యాన్ పెడతారు కదా. హెచ్సియు 400 ఎకరాల భూమిలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కేటీఆర్. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్.